తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నటువంటి పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి పాదయాత్ర అంటే ఎంతవరకు ఆ పార్టీకి లాభిస్తుంది అంటారు? ఏదైనా లాభం ఉంటుందండి ప్రయత్నిస్తే మొదలెడితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గతంలో కాంగ్రెస్కి లోపల ఏం మాట్లాడుకున్నా టీకప్పులో తుఫాన్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు దానికి విభిన్న పందాలు ఎలా ఉంది చూస్తున్నాం కదా. అది విప్లవం ఏడాడికో వెళ్ళిపోతున్నది అది. అండ్ వాస్తవానికి ఒక స్థితిగతులను ప్రభావితం చేసే అంత స్థాయి కలిగిన కాంగ్రెస్ కూడా 10 మెట్ల కింద దిగి డిపాజిట్ల కోసం అడుగులు చేసే పరిస్థితి వస్తుంది జరిగిన బై ఎలక్షన్. సో ఇలాంటి వాటిలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాడెత్తుకొని మొత్తం పాదయాత్ర చేసి సంజయ్ గారి వల్లనే ఒక 40 వైబ్రేషన్స్ వస్తున్నాయి. తనకి స్థానికంగాను తెలంగాణ పట్టు ఉన్న మనిషి ప్రయత్నించాలండి. ప్రయత్నించకపోతే ఏమవ్వదు. ఆర్థికంగా సామాజికంగా కూడా బలవంతుడు. అది కాక క్యాడర్ కింద చాలా స్ట్రాంగ్గా ఉంది. క్యాడర్కి భరోసా ఇచ్చే నాయకులు, లోకల్ నాయకుల్ని ఎక్కడికక్కడ ఎమర్జ్ చేసుకుంటూ అధిష్టానం గైడ్లైన్స్ అలా లేదా ఈ సొంత కథనం ఏదో ఒకటి చేసి మాత్రం ఇవాళ పార్టీ పరిరక్షించకపోతే కాలం సమయం లేదు. 10 నెలలు మాత్రమే టైం ఉంది. 10 నెలల్లో పార్టీని ఎంత రీవ్యాంప్ చేయాలి? ప్రతి ఎలక్షన్లోనూ చౌదెబ్బ కన్నులోటం కూడా కాదు, చావే వస్తుంది ప్రతిసారి. నాయకులు కూడా తగలబోతున్నారు. అంటే అభ్యర్థులు కూడా సార్ కొన్ని ఎలక్షన్స్ జరిగినా కానీ అభ్యర్థులు ఎవరిని పెట్టాలా అనేటువంటి తర్జన భర్జన చివరి వరకు సాగుతూనే ఉండే పరిస్థితి ఉంది అక్కడ కాంగ్రెస్లో. ఇప్పుడు చెరుకు సుధాకర్ గారు జాయిన్ చేసుకున్నారు. దేనికోసం జాయిన్ చేసుకున్నట్టు? ఆయన అభ్యర్థి పిచ్చిలేపారు, ఆయన ఓటు బ్యాంకు కాదు. ఇక్కడ అదే జరిగింది కదా. ప్రతి దగ్గర జరుగుతున్న దానికి పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవడం కాదు, నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక యూనిట్ కింద ప్రామాణికంగా తీసుకుని ఎంతసేపు గాంధీ భవన్ గురించి చర్చిస్తే అవ్వట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే విభిన్న పందాలు అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళకి భరోసా ఇస్తూ లోకల్ నాయకత్వాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ 119 నియోజకవర్గాలు కలిగి తిరగకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా కష్టం ఉంటుంది. సో ఆయన పాదయాత్ర ఇప్పటికే చాలా లేట్ చేసాడు. ఇప్పుడు ఇంకా ప్రజల్లోకి ఆల్రెడీ ఇక్కడ షర్మిల ఆడపల్లి అయ్యండి 350 కిలోమీటర్లకు వచ్చేసింది. నేను అటెన్షన్ ట్రాక్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లో కొంతమంది ఇటు తరలిపోవడం చూస్తున్నారు. అండ్ ఆ నాటకంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి వారి వల్లనే రాజకీయ ఔన్నత్యం కలిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కొంతమంది టికెట్లను ఉన్నారు. సడన్ గా ఈ షర్మిల గారి పార్టీ పట్ల టర్న్ అయింది అనుకోండి, ఏమవుతుంది? అంటే అట్లా ఛాన్స్ ఉందంటారు. ఎందుకంటే రాజకీయాలు ఏమైనా అచ్చని పచ్చపొసలా ఎవడో నిక్కచ్చిగా ఇదే పార్టీకి చిత్తశుద్ధి చూపిస్తూ రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరికి ఇస్తే వాళ్ళు ఎవరికి అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ అవకాశవాద రాజకీయాలకి తరలేకుంటూ పోతున్న వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? మనం ఏమైనా వారే బాబు వీళ్ళు ఒక ప్రామాణికం ఈ పార్టీ లోపల కొట్టేసి వచ్చినా రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఇచ్చేస్తారు వీళ్ళు ప్రజల కోసం అన్న 1, 2, 3 యాడ్ స్టిక్ లో ఏ పార్టీ అయినా అలా ఉందో చెప్పండి? ఎవడైనా ఎంతసేపు ట్యాక్స్ పెట్టుకుని అవతల పార్టీ వాడు నా దగ్గర వస్తాడా, ఈ నుంచి నా పార్టీ అవుతున్నాను 3 పార్టీలు అదే కూడా ఉన్నాయి. వీళ్ళు కోడి పిల్లలు పరిరక్షించుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీ పరిరక్షించుకున్నారు. కాంగ్రెస్ వాడు పొలా ఉన్నది గట్టి అనుకుని వాళ్ళు ఉంటున్నారు. ఈ బీజేపీ వాడు సెక్షన్ పెళ్లికి వచ్చినా కట్టడం ఉన్నట్టు వచ్చినట్టు జాయిన్ చేసుకుని వాళ్ళు వస్తున్నారు. సో దీంట్లో ఇక్కడ వాళ్ళ సొంత ఎజెండా ఏముంది? పార్టీ ప్రయోజనాలు పరిరక్షించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ పార్టీ ముందు చెప్పండి? సో ఇలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పాదయాత్ర కనీసం కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఉపయోగపడాలి. కార్యకర్తలు సమాయత్తం అవుతారు కదా. వాళ్ళ అధినాయకుడే పాదయాత్ర చేస్తా, జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర. వాళ్ళ దగ్గర ఇంకా ముహూర్తాలు పెట్టుకుని ఏం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. మనిషి అయినా అధ్యక్ష పదవులు కూడా తృణప్రాయంగా వదులుకుని పదవులను బదులుకుని పార్టీని బతికించుకోవడానికి 20 రోజుల పాటు తెలంగాణలో తిరిగి ఏ స్ఫూర్తి పని జరిగింది? అంత తిరిగిన తిరుగుడికి నువ్వా నేను పోటీ ఇవ్వాల్సింది పోయి డిపాజిట్లు పోతాయా? ఇది ఎక్కడ బాధండి? ఇది ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ప్రక్షాళించుకోకపోతే ఇంకెప్పుడు ఇంకైనా ఈ కోర్టు ఆపరేషన్స్ బలైపోతుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి ఈరోజు అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాడు అధ్యక్షుడు, పార్టీని ఎలా రివ్యాంప్ చేయగలిగాడు దాంట్లో ఖచ్చితంగా కాడెత్తుకోవాల్సిందే. ఇంకోటి కాదు కదా, నేకో మీకు అవుతుంది కదా. అది హ్యాస్ టు టేక్ సూపర్ డిస్కషన్స్. కోర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, దాన్ని నిరోధించండి, అరికట్టండి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మీ పని మీరు చేయండి. సీనియర్స్ అస్సలు ఇమిడే పరిస్థితి అయితే పార్టీని వదిలిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఇంకెంతకన్నా ఇంకేమవుతాం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్ట్రీట్ రెడీ అయిందంటే ఏది మళ్ళీ బేదరపలే కదా, డబ్బులు లేవు, ఏం చేయాలి, పోరాటాలు లేవు, ఇవన్నీ కాకం కొబ్బరి కదా చెప్తున్నారు. ఇప్పుడు 4 యూనివర్సిటీలు ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వాళ్ళు ఎలా రియాక్ట్ చేయాలి? తెలంగాణ ఉద్యమ నేపథ్యమే కదా. ఒక పార్టీ ప్రతిష్ఠ నుంచి ఇంకో పార్టీ ప్రతిష్ఠించాలంటే ఏం చేయాలి? అలాంటి బేసిక్స్ కూడా ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని కడుపులో సల కదలకుండా చేసే రాజకీయాలకి ఎన్నాలండి నాకు అర్థం. మరి పార్లమెంట్ సెక్షన్ ఏమంటే తిరగబెట్టేస్తున్నారు అక్కడ అంటే ఎవడే అంటారు? ఆ బీజేపీ కూడా మాట్లాడు, కాంగ్రెస్ కూడా మాట్లాడు. ఇవన్నీ చూస్తుంటే రూత్లెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఎలాగెలా అరికట్టి పరిరక్షించవలసింది పోయి ఉన్నదాన్ని పూర్తిగా కుదేలు చేస్తుంటే ఎట్లా? అంటే బీజేపీ టీఆర్ఎస్ చేసిన స్కెచ్లో భాగంగానే అంటే యాక్చువల్గా షర్మిల అనేటువంటి ఆవిడ బీజేపీ వదిలిన బాణం అని కాంగ్రెస్ పార్టీ విమర్శించేటువంటి పరిస్థితి. అంటే విమర్శగానే చూడాలి, దాంట్లో ఉన్న సార్ ఏదైనా బాణమేనండి. బాణం ముచ్చుకుంటుంది చవడానికే ఉంటుంది. ఒక
ఒక విషయం చెప్తా, బీజేపీ పార్టీగా ప్రతిష్ఠించబడింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓట్లు చేర్చడానికే కదా. నీ బుర్ర ఏంది? రెండోది టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠించింది, సేమ్ అప్లికబుల్ కదా, ఓట్లు చేర్చడానికే కదా. నీ బుర్ర ఏమైంది? ఎందుకు బుర్ర లేదని ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఖమ్మం వరంగల్ 4 ఎలక్షన్స్ లో మీరు చూస్తే ఎంతో మందిని ప్రొవోక్ చేసి అభ్యర్థులు పెట్టారు. ఏమైంది? అత్యవసర మార్పులతో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందా? మీకు మీ పార్టీకి గెలిచారా? పోనీ చేయగలిగిన పర్సనాలిటీస్ కోదండరామ్ గారు, మళ్ళా ఇలాంటి పెద్దవాళ్ళే కదా నిలబడ్డారు కాంగ్రెస్ తరఫున వాళ్ళు. ఏమైంది చెప్పాలండి? అంచేత అన్నసరిగా మీరే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ పైకి మీరే సప్లై చేస్తారు క్యాండిడేట్లు. రాజశేఖర రెడ్డి గారు మా దగ్గర కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే పోతారు, ఏడపోతారు, ఆడపోతారు. సబితాందర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వదు, దాని నాగేంద్ర రెడ్డి టికెట్ ఇవ్వదు. వచ్చి వీళ్ళందరూ టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్టీపీలో జాయిన్ అవుతారు. ఇవన్నీ క్లియర్గా నాలాంటిగా అర్థమవుతుంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే నటన అన్నమాట. లోపల ఉండి ఈవిడ పెంచుతున్నారు. మూడోది ఆవిడ స్వతంత్రంగా గెలిచారు అనుకోండి, ముఖ్యమంత్రి అవుతుంది కానీ ఇంకేనా అవుతుందా? లేదా 10 సీట్లు గెలిచింది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా అవుదా? ఎన్ని ఈక్వేషన్స్ ఉండి ఆవిడ రాజకీయ పార్టీ పెట్టుకుని 350 కిలోమీటర్లు ఏమి కాకుండా నడిచేసింది అనార్కలంగా. అది కాక అక్కడ ఏమీ కాకుండా 223 రోజులు ప్రదర్శన ఉంది. ఎక్కడో సింపతి రాదు. సింపతి పాలిటిక్స్ కి తయారైపోయింది. సింపతికి బ్రాండ్ అంబాసిడర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అమ్మ, కొడుకు, కూతురు. మీరేం చేయగలరు? ఇన్ని వెసులుబాట్లు మీరే ఆర్థ పనుల్లో పెట్టి అప్పు చెప్పి లేని పరిస్థితికి ఉనికి క్రియేట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళ అబోధిమని నెత్తినోడు కొట్టుకునేది తేలామో. ఇవన్నీ ఆలోచించమనండి. ఆలోచించుకోకుండా ఏమీ లేదు అనుకుంటే ఏదో ఉందో చూపించింది కదా అక్కడ. నూతన్ ప్రసాద్ క్రేన్ నుంచి పడిపోయి కాలు చేయి ఇరిపోలేదు, నడుము పడిపోయి పడి అమ్మాయి తిరిగి క్రేన్ లేపితే ఎంత ధైర్యంగా కూర్చొని వెళ్ళింది 5 కిలోమీటర్లు. అసలు ఏమాత్రం అర్థాలు అనుకుంటే కదా తీసుకొచ్చారు. ఆడపిల్ల మరో అయితే కావాలైపోయారు. మరి రాజకీయ నాయకులకు ఉండవలసింది అదే కదా. అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్ బెయిల్ తెచ్చుకుని ఇంటికి వచ్చిందా లేదా? అమ్మ ఇంట్లో కూర్చుందా లేదా? మొండి పట్టుదలతోనే అదే కదా కావాల్సింది రాజకీయాల్లో. ఏ చూపిస్తున్నారు అలాగా? అమ్మ భయం, ప్రతిభానికి రానివ్వరు, ముట్టుకునేవారు. ఒకసారి గేట్ ముట్టుకుని భయపడే కదా అలాగే ఇది అలాంటి పోరాటాలనే. అంటే ఏంటంటే చూసి నేర్చుకోవడం, తెలుసుకోరు, ఏం జరుగుతుందో ఉపద్రవం నిర్వహించరు. మరి అప్పుడు మాకు చెప్తున్నాను ఏం చేయాలి. మళ్ళీ ఎల్లుండి నుంచి అవతల ఎల్లుండి నుంచి మరో 2 రోజుల్లో మళ్ళీ షర్మిల పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది. పాదయాత్రను పూర్తి చేసిన తర్వాత బస్సు యాత్రలు కూడా చేయబోతున్నానన్నారు. ఇప్పుడు వరకు అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు అనేవాళ్ళు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా లేరో, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఈయన 30-40 మంది టికెట్లు ఇవ్వడం కేసీఆర్ గారు గ్యారంటీగా. వాళ్ళ పునరావాస కార్యక్రమం కావాలక్కర్లేదు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు బాధపడి కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నారు చాలా మంది. వృద్ధ జంబోకారాన్ని తట్టపట్ట చదువుకొని పోతాయి కదా, ఏడపోతే భావస్వరూపం ఉండాలి కదా బీజేపీలో. ఇప్పుడు జాయిన్ అయిన మరి శశిధర్ రెడ్డి జాయిన్ అయిపోయాడు. ఏమవుతారు అక్కడ కూర్చుని? కాంగ్రెస్ భావాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఉంటాయి, ఎందుకు పడిచేస్తారు. ఇక్కడంటే చీఫ్ మినిస్టర్ కొట్టుకు చచ్చినాక ఢిల్లీ తీసుకెళ్లి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు, క్యాబినెట్ హోదా కానీ కాంగ్రెస్ కాబట్టి. వీళ్ళేం ఇస్తారా? ఉన్నోళ్ళకే దిక్కులేదు. సో ఇలాంటివన్నీ చూస్తున్న తర్వాత మీకు పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయి చూడమనండి. ఒక పార్టీకి లేని పార్టీకి సజీవంగా జీవం పోస్తున్నారు, ఉన్న పార్టీకి జీవనాలను అన్ని లాగేస్తున్నారు. దాని నుంచి మనం పేర్కొంటామా లేకపోతే రియాక్టివ్ గా ప్రిపేర్ అవుతామా? ఏమవుతుందో చూద్దాం, తర్వాత చూసుకోవచ్చు అంటే ఏం తర్వాత చూసుకుంటారు. 10 నెలలు ఉంది ఇంకా. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తీసేసి సెకండ్ ప్లేస్ లోకి ఎమర్జ్ అయిపోతుంది బీజేపీ. క్యాండిడేట్ లేకపోయినా, డిపాజిట్లు రాకపోయినా, అన్నీ ఉండి అల్లు నోటీస్ అంటే ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఏం చేయాలి? ఇంకా మరోపక్క కల్వకుంట్ల కవితకి లిక్కర్ స్కామ్ కేసులో మొత్తంగా 6వ తారీఖున రావాలని చెప్పి ఢిల్లీ రావాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడి నుంచే సమాధానం ఇస్తానని ఈవిడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం సార్ వీళ్ళ పరిణామం అసలు ఏ విధంగా ఉండబోతుంది? రోడ్డు మీద పోతున్నాడు కూడా అలాంటి కార్ యాక్సిడెంట్ ఏదైనా చూసి వెళ్ళి పిలిచి అడుగుతారు అన్నమాట. ఆ చూడలేదు సార్ అంటే సరిపోతుంది. అందుకే ఆవిడ ఇంటి నుంచి సమాధానం ఇస్తాం. అందుకే అలా మధ్యమల్ చూడకండి సార్, ఓన్లీ వదలగొట్టి గాబరా పెడుతున్నారు. ఆ మధ్యమల్లో వదలగొట్టి గాబరా పెట్టిన దానికి నిజానికి ఏమి ఉండదు. ఇదే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కనుక నోటీస్ ఇస్తే ఆవిడకి దాన్ని మీరు ఇంటి దిగులో ఐస్ బ్రేకింగ్ ఉంటుంది. అది జరగట్లేదు, గమనిస్తారు. ఇక్కడ తెలంగాణలో ప్రవేశం లేని సిబిఐ నోటీస్ ఇస్తుంది. ఏ ప్రతిపాదన మీద రిమాండ్ రిపోర్ట్ లో అరోరా కవిత దగ్గర కూడా ఒక అతక్కుంజరా టైప్ లో వాడాడు అన్నమాట. అతక్కుంజరాకి అర్థం సారాంశం 160 నోటీసు. కానీ కోర్టు డైరెక్షన్ ద్వారా ఏదో రావచ్చు, అట్లా వస్తే అవే ఉండవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి దే హ్యావ్ దేర్ ఓన్ డిస్క్రిప్షన్. దే హ్యావ్. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, సిబిఐ అనే వ్యవస్థ ఒక రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మెజర్మెంట్ గా ఫెయిల్ అయితే సూపర్లేటివ్ డిగ్రీ కింద దాన్ని వాడతారు సెంట్రల్ గవర్నమెంట్. అంతేకాని అయితే నా సంవత్సరం మీద నాకు
నమ్మకం లేదు వేరే దర్యాప్తు సంస్థ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ నుంచి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ నుంచి పనిచేసే వ్యవస్థ సిబిఐ. అంతేకాని నా జేబు కొట్టేసిన ఈ ఎస్ఐ గారి మీద నాకు నమ్మకం లేదు, ఆ పోలీస్ స్టేషన్ మీద నాకు నమ్మకం లేదంటే ప్రతిదానికి సిబిఐ రాదు. రాష్ట్రంలో సిబిఐ ప్రవేశం లేదు, అది గమనించండి ఫస్ట్. కానీ అంటే కోర్టు ద్వారా కూడా వచ్చినా కానీ కోర్టు ద్వారా వస్తే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉండదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కదా సార్. సార్ ఒకటి గుర్తుంచుకోండి, కోర్టు నోటీసు యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కోర్టు కనిపిస్తే అవే వాటికి రెండు ఇండిపెండెన్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ రెస్పెక్టివ్ కోర్ట్స్ కానీ అండ్ అట్ ద సేమ్ జనరల్లో రెస్పెక్టివ్ ఇండిపెండెంట్ బాడీస్ లైక్ సిబిఐ కానీ ఈడీ స్వయం ప్రతిపత్తి కలిగింది. ఇవి ఎప్పుడైనా నోటీసులు ఇస్తే మనం ఆ రోజుకి ఏదో మనం లేకపోతే గాంభీర్యం ప్రదర్శించవచ్చు, కానీ బట్ యూనిట్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సిచ్యువేషన్. నో ఎక్స్క్యూజెస్ అని చెప్పారు. సిఆర్పిఎస్సి 160 నోటీస్ ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పొచ్చు, కార్ యాక్సిడెంట్ అవుతుంది, ఒక 10 మంది మీద అపోహలు వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు సీసీ కెమెరాలో ఆ టైంలో ఒక పాస్ అయిన వ్యక్తి ఒకటి ఉన్నాడు. సార్ మీరు యాక్సిడెంట్ ఏమైనా చూసి మీకు అవగాహన ఉందా, ఆ సమయంలో మీరు మిమ్మల్ని ఫుటేజ్ లో గమనించాం చెప్పగలరా అని అడుగుతారు. అలా 60 రిపోర్ట్లు ఇప్పుడు పేరు మ్యాక్సిన్ చేశారు కాబట్టి నీకు ఏమైనా కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతారు. నాకెందుకు కనెక్షన్ ఉంటుంది, ప్రైమరీ ఎంక్వైరీ కింద అంతే. అదేదో శిక్ష పడిపోద్ది, 100 కోట్లు దగ్గర స్కామ్లు గీమనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి చర్యలు ఉంటే అప్పుడు మాట్లాడారు, అవి చర్చించవచ్చు. అది లేకుండా అతిగతి లేని ఏది పడితే అది గౌరవ నోటీస్ ఇచ్చేది దానికి అందరూ సాటిస్ఫాక్షన్ ఏంటంటే కూడా. కానీ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇటు టీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయటమే కాకుండా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో ఆవిడ విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. తాలిబాన్లో ఉన్నామా లేదా తాలిబాన్లని కానీ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ సార్ అంటే ఈ స్థాయిలో ఎందుకు ఆవిడ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు ఒక ఎనలిస్ట్గా. ఇప్పుడు ఒక చెట్టుకి యాపిల్ చెట్టుకి సపోటాకాయలు కావు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా మీరు ఆయన భావజనం అలా ఉండేది, ఏమైనా పాకిస్తానా నాకు ఏమైనా పాస్పోర్ట్ కావాలా తెలంగాణ రావాలని. ఆవిడ ఆల్రెడీ ఒక కోడల స్థానంలో వచ్చింది. ఆవిడేం కూతురు నేను తెలంగాణ పెట్టిన ఉండాలి కదా. సో ఖచ్చితంగా ఐడెంటిటీ క్రైసిస్ లో గ్యారంటీగా అడుగుతుంది ఆవిడ. భారతదేశంలో మనకి రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది, ఏదైనా మనం ఒక పార్టీ ప్రతిష్ఠించుకునే అధికారం ఇచ్చింది, దానికి ఆవిడ అతీతం కాదు కదా. ఖచ్చితంగా ఆవిడ ప్రశ్న అలాగే ఉంటుంది. పైపచ్చి ఆవిడ ఎంచుకున్న పందాలు నిరుద్యోగ సమస్య మీద నెక్స్ట్ స్థానిక స్థితిగతుల మీద ప్రభావితం చేసే అంశాలన్నీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఆ నాన్నగారు ఆయనలో జరిగింది ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటి అది కంపారిజన్ ఇస్తుంది. అది ప్రజలకు యాక్సెప్టెన్స్ ఉంటే ఆ ప్రభుత్వమే కావాలనుకుంటే రాజ్యాంగ ప్రభుత్వం మీద ఆవిడకి అవకాశం ఇస్తారు. లేదా కేసీఆర్ గారు రాష్ట్ర సాధకుడు లేదా తెలంగాణ సెంటిమెంట్ వీటిలన్నింటి పరిగణన తీసుకుంటే ఏం చేస్తారు. లేదంటే వీళ్ళందరి దగ్గర నుంచి లాక్కుని వీళ్ళందరితో నేను ఖచ్చితమైన ప్రభుత్వం దీనికి విభిన్నంగా ఇస్తారంటే బీజేపీ ఇస్తారు. లేదా కాంగ్రెస్ నేను రాష్ట్రం ఇచ్చిన దాంట్లో మా ప్రభుత్వం ఉండేది కాబట్టి ఖచ్చితంగా మాకు అవగాహన ఉంది కాబట్టి అంటే ఆయనకి అవకాశం ఇస్తారు. కానీ ఇంకేముంటుంది చెప్పండి. కానీ అంటే ఒక విషయం చెప్పండి సార్, ఎందుకంటే ఇదే షర్మిల గారు మొత్తంగా చూస్తే మాత్రం నిరుద్యోగుల పక్షాన యాక్చువల్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు పోషించాలి. కాంగ్రెస్ పార్టీ విఫలమైంది నిరుద్యోగుల పక్షాన్ని నిలబడటంలో, బీజేపీ కూడా విఫలమైంది, నేను మాత్రమే నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాను అని చెప్పి పదే పదే ఆవిడ చెప్తూ ఉన్నారు. నిజంగా అదే పరిస్థితి ఉందంటారా? ప్రతి మంగళవారం ఆవిడ అదే ధర్నా చేస్తున్నారు. సో ప్రతి మంగళవారం ఆవిడ ధర్నా చేస్తున్న దాని దగ్గర అవుట్కమ్ ఏంటన్నది అనేది ఆవిడ ఎక్కువ విశ్లేషించుకుని వెళ్తారు. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ప్రజా సమస్యల మీద అపోజిషన్ పార్టీకి ఎప్పుడైతే సరే ఎవరు పోరాటం చేస్తారు అన్నదే కన్సిడరేషన్ ఓటర్ పాయింట్. 10 ఏళ్ళు యాంటీ కమ్యూనిస్ట్ ఈ పార్టీకి నెక్స్ట్ గవర్నమెంట్ మారాలంటే ఈ పార్టీ సో పార్టీ ఏదైనా ప్రజల తరఫున ఎలా ఉందన్నదే ప్రజలకి ప్రామాణికం. నాకు కష్టం ఉంది స్థానికంగా, ఆ స్థానికంగా నాకున్న ప్రాబ్లం రిజర్వ్ చేస్తే ఉన్నాడు పక్క ప్రజలు ఆకర్షితులవుతారు. దీంట్లో ఎవరెవరు ఏం పని చేస్తారన్నది పెద్ద ప్రశ్న. వేరే చెప్పినట్టు బీజేపీ కాంగ్రెస్ చేయనప్పుడు నేను చేస్తున్నాను అన్నది ఆవిడది, మా వంతు మేము చేస్తున్నాం అన్నది వాళ్ళది. దీన్ని ప్రజలు డిసైడ్ చేస్తారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటు బ్రదర్ అనిల్ కుమార్ పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ షర్మిల పైన కానీ వ్యాఖ్యలు చేశారు సార్. మొత్తానికి ఎట్లాంటి విమర్శలు అంటే వీళ్ళు కబ్జాదారులు భూ కబ్జాదారులు వీళ్ళు వచ్చి మాకు చెప్పేది ఏంటి అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యల్లో ఎలా చూస్తారు? నిజమేనండి, ఎవరు పరిరక్షించుకోరా. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ దేశంగా రెండేవారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల పరిరక్షణ జరగాలి వద్దా? కానీ కబ్జాదారులు అని చెప్పేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. కబ్జా చేశారండి. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏమైనా చేయాలి కదా, లేదా గత ప్రభుత్వం కాంగ్రెస్ లో వ్యవసాయ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కదా, అప్పుడు జగ్గారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కదా. అప్పుడు ఎందుకు కబ్జాదారుల కింద పోర్ట్రేట్ చేసి ఈ కబ్జాలన్నింటినీ తెలంగాణ సమాజం రాష్ట్రం ఏర్పడేంత తిప్పించలేపారు. ఎవరు రాష్ట్ర పరిరక్షణ వాళ్ళు వస్తారు, ఒకళ్ళు ఒక్కొక్క ముసుగేసుకుని వస్తారు. ఒకళ్ళు షర్మిల గారు పార్టీ పెట్టుకుని వచ్చారు,
ఆవిడ పరిరక్షించుకుంటుంది. ఆవిడ రాష్ట్రంలో ఆవిడ వాళ్ళకున్న ఆస్తుల్ని వాళ్ళ అన్నదమ్ముడు మీరు పార్టీ కోణంలో చూసి అన్న చెల్లెలు కొట్టుకు తెచ్చారట, అమ్మ అక్క తమ్ముడు కొట్టుకు తెచ్చారట అంటే అవన్నీ పరిమాణాలు ఇచ్చారు. ఆ కుటుంబంలో జుట్లు బీకి సావాలంటే ఏదైనా చేయరండి. వాళ్ళ మన నెత్తి మీదకి ఓ పార్టీ రూపంలో వచ్చింది. పార్టీ పరిరక్షణ అండ్ ద సేమ్ చిన్నలో ఆస్తి పరిరక్షణ ఇది జరుగుతుంది. వాళ్ళ అన్నగారి పార్టీ బదులు ఆ చెల్లెలు గారి పార్టీ ఉంది. చెల్లెలు గారి పార్టీ అధికారంలో రావడానికి ఆవిడ ఏం చేయాలో అది చేసుకుంటుంది. అధికారం ఇస్తారు ఎవరు ఉంది ప్రజలకు యొక్క బాధ. మీ బాధ ఏంటి మధ్యలో? మీరేమైనా ఆస్తులు పోయిన గ్రామీ ఆస్తులు వాళ్ళ దగ్గర కబ్జా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, ప్రధాని ఇదే జగన్ రెడ్డి అక్కడ కూర్చొని గొడవ చేసి తెలంగాణ ప్రభుత్వం చేసి ఇది కబ్జా చేసింది ఒరిజినల్ పట్టాదారుడు వీడికి అప్పు చెప్పండి అలాంటి ఏమైనా కార్యక్రమం ఉంటుందా? ఓ పాసింగ్ పీరియడ్ లాగా 4 కామెంట్లు ఇచ్చేసి పోతారు. ఏం చేయాలి దాంతో చర్చించుకుని చెప్పాలి మనం. వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ ఇక్కడ టికెట్ రాకపోతే అక్కడికే పోతారు. మళ్ళీ దీన్ని మాత్రం కబుర్లు మాత్రం భూమి ఆకాశం ఎక్కడ ఎందుకు ఇదే జగ్గారెడ్డి గారు కదా టీఆర్ఎస్ పార్టీతో పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి ఇదే రాజశేఖర రెడ్డి గారికి ఆకర్షితులు అయిపోయి వెళ్ళిపోలేదు. మర్చిపోయారా? వీళ్ళు తిరిగి కబుర్లు చెప్తే మనం వినాలంటే ఎవరిని పక్కదారి పెట్టిస్తున్నారు చెప్పండి. ఎవరు ఎజెండాలు అలా పెట్టుకుని ఆ ఎజెండాలకు అనుగుణంగా ఆ రోజు కాంగ్రెస్ లో నిజంగా జగ్గారెడ్డి చేయని తెలంగాణ పోరాట యోధుల కింద ఉన్నాయన ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి, నేను ఎత్తుకెళ్ళిపోతానంటే మళ్ళీ టీఆర్ఎస్ లో చేయని కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేయడం చూసారా? అదే కదా కేసీఆర్ జయం. ఆంధ్ర పాలకులు ఆంధ్రాకే దోపిడీ దాపరించి మన ఆస్తులు కొలగొడతారనే కదా కేసీఆర్ నినాదం. తెలంగాణ వచ్చి మన నేపథ్యం కూడా మరి దానికి ఇక్కడ ఎందుకు ఈయనెందుకు మళ్ళీ తిరిగి రివర్స్ లో రాలేడు? మళ్ళీ అదే కాంగ్రెస్ లో ఉంటే కూడా ఇప్పుడు అందరి మీద మొదలెట్టాడు కదా. ఎదురుకుంటే అసెంబ్లీలో కలవడం రేవంత్ రెడ్డి నేను నా ఉద్దేశం తనలేదు వీళ్ళు ఎక్స్ట్రా కబుర్లు బాగానే ఉంటాయి. ఇక్కడ లేనోడి గురించి మాత్రం భూమి ఆకాశం అయిపోయినట్టు కబుర్లు మాత్రం చెప్తారు. ఏం చెప్తారు మనం చెప్పండి? అవుట్కమ్ చెప్పండి. ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, షర్మిల గారికి ఎన్ని ఉన్నాయి, ప్రధాని గారికి ఎన్ని ఉన్నాయి అందరికీ తెలుసు. కానీ ఎవరికి అఫీషియల్గా తెలియదు. అందరికి బినామీ అకౌంట్లనే చెప్తారు. కానీ వాస్తవం సార్ ఫైనల్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు మరో 2 వారాల్లో జరగబోతుంది అని తెలుస్తుంది. అంటే ఈ శీతాకాల సమావేశాలు ఈ గవర్నర్కి సంబంధించి అంటే యూనివర్సిటీలకి సంబంధించినటువంటి ఛాన్సలర్గా ఉండేటువంటి ఆ అధికారాలను కూడా తొలగిస్తారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా అంటారు? గవర్నర్కి ఏమి శోభనటువంటి ఏదో వెనకాహార పథకం మీద ఏదో పని కల్పిస్తుంటారు. వాళ్ళు దాంట్లో ఒక ప్రేమలు ఉండేది. స్టేట్ కొన్ని డిస్కషన్స్ ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. వీళ్ళు వాళ్ళు కుటుంబ సావడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ పరంగానే ఉంటాయి. నీకు రాత్రి పదవి తీసేస్తున్నాను ఇది చేయను అంటే అది కాన్స్టిట్యూషన్ అవాయిడ్ అయ్యి ఉంటుంది. అంతేగాని దానికి వాళ్ళంటే తిరిగి పోరాటం చేస్తారని చూడండి గవర్నర్ వ్యవస్థ. సో ప్రెసిడెంట్ మళ్ళీ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. హౌ యూ కెన్ టేక్ దట్? దట్స్ an honorary post what has been created to the respective governor which been given by the respective governments. ఆ గవర్నమెంట్ పంథా మార్చుకుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు మండలం రద్దు చేసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. తర్వాత మండలం తిరిగి సాధించుకున్నాడు. ఏం చేయగలిగారు? అలాగే ఈ కాన్స్టిట్యూషన్ అవాయిడ్ పోస్టుల్లో వాటికి ఏ విధంగా ఇచ్చేస్తారో అని ఒక్కొక్క ప్రభుత్వ నిర్ణయం ఒకలా ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఎలా అవుతుందో దాని మీద విధి విధానాలు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.